నమస్సర్వేభ్యః. ఇంతకుముందు మనం కారక సంబంధోద్యోతం అనేటువంటి గ్రంథం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ సందర్భంలో ఆ గ్రంథాన్ని ప్రచురించినటువంటి వాళ్ళు ఎవరో చెప్పలేదు నేను. ఆ గ్రంథాన్ని రాజస్థాన్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు దాన్ని ప్రచురించారు. నేను 1981లో మొట్టమొదటిసారిగా ఒక జాతీయ సభలో పాల్గొనడానికి రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ పుస్తకం లభించింది. ఈ పుస్తకం పరిమాణంలో చాలా చిన్నదైన వస్తువులో చాలా గొప్పది. ఇందులో ఎన్నో విశేషాలు మనకి రచయిత అందించారు. అవి మనం వరుసగా చూద్దాం. రభస నంది మొట్టమొదటి శ్లోకంలో బుద్ధ భగవాన్ని స్తుతించాడు. ఆ తర్వాత ఆయన సాక్షాత్తుగా రెండో శ్లోకంలో విషయ ప్రతిపాదన చేస్తున్నాడు. అదేమిటో చూద్దాం. షట్కారకాణి సంబంధ ఉక్తానుక్తతయా ద్విధా విభక్తిశ్చేతి నిశ్చేయం అవశ్యం యోగమిచ్ఛత. యోగమిచ్ఛత అంటే పరస్పర అన్వయాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు కారకాణి కారకములు షట్ ఆరని, సంబంధ సంబంధము అనేటువంటివి ద్విధ రెండు రకాలుగా ఉంటాయని, విభక్తిని కూడా అవశ్యం తప్పనిసరిగా, నిశ్చయం నిశ్చయించుకొని తెలుసుకోదగినది. అంటే కారకాలు ఆరని, అలాగే అది కాకుండా సంబంధం అనేది ఉంటుందని, ఈ రెండు రకాలుగా ఉంటాయని, వీటికి విభక్తి ఏర్పడుతుందని, ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం. షట్ కారకాణి సంబంధ ఉక్తానుక్తతయా ద్విధా విభక్తిశ్చేతి నిశ్చేయం అవశ్యం యోగమిచ్ఛత. సంస్కృత వ్యాకరణ నియమాన్ని అనుసరించి ఒక వాక్యంలో ఉండేటువంటి క్రియాపదం మిగిలిన పదాలతో అనేక రకాలుగా అన్వయిస్తుంది. మిగిలిన పదాలు ఆ క్రియాపదంతో అనేక రకాలుగా అన్వయిస్తాయి. ఉదాహరణకి ఒక చిన్న వాక్యం పరిశీలిద్దాం. దశరథపుత్ర రామ కోష్టాత్తు గాం ఆనీయ గంగాతీరే విప్రాయ స్వహస్తేన దదాతి అనేటువంటిది ఒక వాక్యం తీసుకుందాం. ఇక్కడ ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, దశరథపుత్రుడైన రాముడు గోశాల నుంచి ఆవును తీసుకొచ్చి గంగా తీరంలో బ్రాహ్మణులకు స్వహస్తాలతో దానం చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ దదాతి అనేటువంటి క్రియాపదం అనేక పదాలతో అనేక రకాలుగా అన్వయిస్తుంది. దదాతి అంటే ఇస్తున్నాడు లేదా దానం చేస్తున్నాడు. ఎవరు? రాముడు కర్తగా అన్వయిస్తున్నాడు. దేన్ని? ఆవుని. ఆవు కర్మగా అన్వయిస్తుంది. ఎక్కడి నుంచి ఇచ్చాడు? గోష్ఠం నుంచి, గోశాల నుంచి. అది అపాదానంగా అన్వయిస్తుంది. ఎవరికి ఇస్తున్నాడు? బ్రాహ్మడికి ఇస్తున్నాడు. బ్రాహ్మణుడు సంప్రదాయంగా అన్వయిస్తున్నాడు. ఎక్కడా గంగాతీరంలో. అది
అధికరణంగా అన్వయిస్తుంది. ఎవరి కుమారుడు? దశరథుని కుమారుడు. అది సంబంధంగా అన్వయిస్తుంది. ఈ విధంగా ఒక వాక్యంలో ఉండేటువంటి అనేక పదాలు క్రియాపదంతో అనేక రకాలుగా అన్వయిస్తున్నాయి. క్రియాన్వయత్వం, కారకత్వం. క్రియతో అన్వయించడం బట్టి దాన్ని కారకం అంటాం. అది కర్తృకారకం అని, కర్మకారకం అని, కరణకారకం అని, సంప్రదాన కారకం అని, అపాదాన కారకం అని, అధికరణ కారకం అని 6 రకాలుగా ఉంటుంది. అలాగే సంబంధం కూడా ఉక్త అనుక్త, కారకాలు కూడా ఉక్త అనుక్త అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉక్తకర్త, అనుక్తకర్త, ఉక్త కర్మ, అనుక్త కర్మ, ఉక్తకరణం, అనుక్తకరణం, ఉక్త సంప్రదానం, అనుక్త సంప్రదానం, ఉక్త అధికరణం, అనుక్త అధికరణం, అలాగే ఉక్త అపాదానం, అనుక్త అపాదానం, ఉక్త సంబంధం, అనుక్త సంబంధం అని ఈ విధంగా మనం ముందు తెలుసుకుంటే వీటిలో ఉండేటువంటి విషయాలు వాటి గురించి మనం తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ఉక్తకర్త జయతి బుద్ధ ధర్మ, అలాగే జ్వలతి హుతాసన, ఏధతే ధర్మ. అనుక్తకర్త ఎలా ఉంటుందంటే జీయతే బుద్ధ ధర్మేణ, జ్వాల్యతే హుతాసనేన, ఏజ్యతే విధున. ఇది ముందు మనం ఉన్నది తెలుసుకుందాం, తర్వాత వీటి గురించి ముందు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు. ఉక్తకర్మ కటః క్రియతే, అనుక్తకర్మ కటం కరోతి. ఉక్తకరణం, కరణం అంటే సాధనం. స్నానీయం చూర్ణం అంటే స్నానం చేయడానికి యోగ్యమైంది అని అర్థం. అనుక్తకరణం స్నాతి చూర్ణేన అంటే చూర్ణంతో స్నానం చేస్తున్నాడు. ఉక్త సంప్రదానం దానియో విప్రహ. అనుక్త సంప్రదానం విప్రాయ దదాతి. ఉక్త అపాదానం భీమ రాక్షస అంటే బిభేతి అస్మాదితి భీమ అంటే ఎవరిని చూస్తే అందరూ భయపడతారు, వాడు భీముడు. భీమ రాక్షస. ఇంకా అనుక్తం అపాదానం ఏంటంటే చోరాత్తు బిభేతి. ఇక అధికరణం ఆసనం పీఠం. ఇక అనుక్తం అధికరణం ఎలా ఉంటుందంటే ఆస్తే పీఠే, అలాగే తిలేషు తైలం. ఇలా మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉక్త సంబంధ ఎలా ఉంటుందంటే గోమాన్ దేవదత్త. ఇక అనుక్త సంబంధ రాజ్ఞ పురుష లేదా వృక్షస్య ఛాయ. ఈ విధంగా ఉక్త అనుక్త అనేటువంటి భేదాలతో ఉంటాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ముందు తెలుసుకుందాం. కాబట్టి కారిక ప్రకారం ఏంటంటే వాక్యంలో ఉండేటువంటి పదముల యొక్క పరస్పరాన్వయం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ముందుగా కారకములు 6 ఉంటాయని, సంబంధం అనేది ఉంటుందని, ఈ 2 మళ్ళీ ఉక్త అనుక్త అనేటువంటి భేదాలతో ఉంటాయని, వీటికి విభక్తులు వస్తాయని మనం ముందుగా గ్రహించవలసింది. ఇక కర్త అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, కరణం అంటే ఏమిటి, సంప్రదానం అంటే ఏమిటి, అపాదానం అంటే ఏమిటి, అధికరణం అంటే ఏమిటి,
వాటిలో ఉండేటువంటి భేదాలు, అలాగే సంబంధము ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకున్నాం. ఇప్పటిదాకా ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే తర్వాత మనం మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చని చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్కారం.